జ్యోతి. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను. ఆమె స్కిన్ మొత్తం చాలా పాడైపోయింది. ఎందుకు అలా పాడైపోయింది, దేనివల్ల అని నేను రీసెర్చ్ చేసి ఆమె ఎక్కువ స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల ఆమె స్కిన్ అంతా చాలా ఖరాబ్ అయింది. చాలామంది పింపుల్స్ పోవాలని, డార్క్నెస్ పోవాలని, పిగ్మెంటేషన్ పోవాలని, త్వరగా రిజల్ట్ వచ్చే క్రీమ్స్ ఏంటి అని మెడికల్ షాప్లో వెళ్ళి తెచ్చుకుంటున్నారు. డాక్టర్ సజెషన్ లేకుండా స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ ఎక్కువ ఎలా అట్రాక్ట్ చేస్తాయి అంటే, క్రీమ్ వాడిన 2 డేస్కి రిజల్ట్ రావడం, పింపుల్స్ తగ్గడం, బ్లాక్నెస్ పోవడం, పిగ్మెంటేషన్ తగ్గడం. వాళ్ళు అనుకుంటారు అబ్బాయి క్రీమ్ చాలా బాగా పనిచేస్తుంది అనుకుంటారు. అది పనిచేయడం కాదండి. మన స్కిన్ మీద ఉన్న మంచి హెల్దీ ఉన్న లేయర్ అనేది పోవడం. నేను షాప్లో క్లయింట్స్ని కూడా చూస్తుంటా కదా, ఐబ్రోస్ చేస్తుంటే వాళ్ళు ఇలా పట్టుకుంటే స్కిన్ మొత్తం స్ట్రెచ్ అవ్వడం, క్లయింట్స్కి ఐబ్రోస్ చేస్తుంటే కూడా పొడి పొడిగా రావడము, స్కిన్ మొత్తం స్ట్రెచ్ అవ్వడము, రెడ్డిష్ అవ్వడము, బ్లడ్ రావడము, వాళ్ళు ఇలా ఎండకు వెళ్ళగానే రెడ్ అయిపోవడము, మొత్తం చెంపలంతా మంట రావడము, లిప్స్ మొత్తం బ్లాక్ కావడము. ఈ క్రీమ్స్లో చాలా స్టెరాయిడ్స్ ఉంటాయండి, అస్సలు వాడకండి. ఒకవేళ డాక్టర్ సజెస్ట్ చేస్తే అది కూడా వాళ్ళు 1 వీక్ 10 డేస్ నుంచి చెప్తారు. ఈ స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ ఎక్కువ అసలు యూజే చేయకూడదు. వాడి అలవాటు పడిన వాళ్ళు ఒక 2 డేస్ వాడకుండా ఉండకపోయే వరకు బ్లాక్ అయిపోతారు అని మళ్ళీ వాడతారు. అట్లా వాడే వరకు స్కిన్ మొత్తం తినేస్తుందండి వైట్గా. డాక్టర్ని అప్రోచ్ అవ్వండి, డాక్టర్ మనకు ట్రీట్మెంట్ ఇస్తారు. ఇలాంటి స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ అస్సలు వాడకండి. క్రీమ్స్ నేమ్స్ వచ్చేసి స్కిన్ లైట్, స్కిన్ షైన్, బెట్నోవెట్. ఈ క్రీమ్స్ వాడేవాళ్ళు ప్లీజ్ దయచేసి మానుకోండి. స్కిన్ అంతా చాలా ఖరాబ్ అయిపోతుంది. నా వీడియోస్ కనుక నచ్చితే నన్ను ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.